Today topics RRB NTPC 2025 most repeated question. First question: the market price of a bat is rupees 517, which is above the cost price. If the profit percentage is 2%, find the discount. First మనకు మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 517 ఇచ్చిండ్రు. అయితే మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు market price is equal to cost price into which is 30% above the cost price, 130 by 100. Market price 517 is equal to cost price into 130 by 100. Cost price is equal to 517 న్యూమినేటర్లో ఉంది, ఇక్కడ వస్తే డినామినేటర్లో అవుతుంది. డినామినేటర్లో ఉంది అవతల సైడ్ పోతే న్యూమినేటర్కి వస్తుంది. 0 క్యాన్సల్. 5170 by 13. మనకి ఇది డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ 397.69 వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకు ప్రాఫిట్ పర్సెంట్ అడిగింది. ప్రాఫిట్ అంటే సేలింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ పర్సెంట్. సేలింగ్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి సేలింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మనకు 397.69. ప్రాఫిట్ ఎంత మనకు 2% కాబట్టి 102 by 100. 0 అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి 397.69 ఇంటూ మనకు 2 zeros ఉన్నాయి కాబట్టి 1.02. ఇవి మనకు ఇంటూ చేస్తే 4.405.64 వస్తుంది. అయితే మనకు ఇప్పుడు డిస్కౌంట్ అమౌంట్ కనుక్కోవాలి. డిస్కౌంట్ అమౌంట్ అంటే మనకు మార్కెట్ ప్రైస్ మైనస్ సేలింగ్ ప్రైస్ కావాలి. మనకు ఇది మైనస్ చేస్తే 1111.36 వస్తుంది. మనకి ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంట్ కావాలి కాబట్టి 1111.636 బై మార్కెట్ ప్రైస్ ఎంత మనకు 517 ఇంటూ 100. మనకి ఇది మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 21.54% మనకు డిస్కౌంట్ పర్సెంట్ వస్తుంది. ఆన్సర్ 21.54%. Second question: Kiran spends 45% of his income. If he saves 66,000, then his income in rupees is. మనకు టోటల్ ఇన్కమ్ 100% అనుకుంటే మనకు ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఫార్ములా. ఇన్కమ్ మనకు 100, ఎక్స్పెండిచర్ ఎంత నిండు 45 ప్లస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 100 minus 45. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 100 minus 45, 55%. అయితే మనకు ఇక్కడ ఇఫ్ ఈ సేవ్స్ 66,000 అయితే మనకు సేవింగ్స్ ఇచ్చిండు. సేవింగ్ పర్సెంట్ 66,000. మనకు టోటల్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి 100 టోటల్ ఇన్కమ్. అయితే మనకు ఇక్కడ 11 6 66, 5 2 0. ఈ 2 ఇంటూ చేస్తే మనకు 2 into 6 12. ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి 1,20,000 టోటల్ ఇన్కమ్. Third question: Varun and Ashish together can paint a hall in 3 days. Varun alone can paint it in 7 days. In how many days
కెన్ ఆశిష్ అలోన్ పెయింట్ ఇన్ ఫోర్ సచ్ హాల్స్. అయితే మనకు వరుణ్, ఆశిష్ ఇద్దరు కలిసి 3 డేస్లో చేస్తామన్నారు. అయితే వరుణ్ ఎలోన్ కెన్ డూ ఇన్ 1/7 days. అయితే మనకు 3, 7 LCM 21, 3 7 7 3. అయితే మనకు వీళ్ళు బోత్ ఇక్కడ వరుణ్ ఒకటే మనకు వరుణ్ ఆశిష్ టుగెదర్ మైనస్ వరుణ్ ఈజ్ ఈక్వల్ టు ఆశిష్ వర్క్ వస్తుంది, అంటే హౌ మెనీ డేస్లో ఆయన కొడుకు చేయగలుగుతాడని. అయితే మనకు ఇప్పుడు ఆశిష్ ఇద్దరు కలిసి 7 daysలో చేస్తారు. అయితే వరుణ్ ఒకడు 3 daysలో చేస్తాడు. అయినప్పుడు 7 - 3 4 మనకు ఆశిష్ డేస్ వస్తాయి. ఇప్పుడు మనకు ఆశిష్ అలోన్ కెన్ పెయింట్ ఫర్ సచ్ ఏ హాల్స్. అయితే మనకు ఒక హాల్ 21 daysలో చేస్తారు. అంటే ఇట్లా 4 హాల్స్ అన్నాడు కాబట్టి ఆశిష్ ఎన్ని డేస్లో చేస్తాడు? 4 daysలో. 4 క్యాన్సల్, 21 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఆశిష్ అలోన్ పెయింట్ 4 such halls అంటే 21 daysలో. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డ్యూరేషన్ ఇన్ ఇయర్స్ ఇన్ విచ్ ₹1200 విల్ అమౌంట్ టు 2280 at the rate of 4% per annum. సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్. అయితే మనకు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండు 1200. దాని తర్వాత మనకు అమౌంట్ ఇచ్చిండు 2280. మనకు ఇంకా ఎస్ఐ కనుక్కోవాలి. ఎస్ఐ అయితే మనకు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకు అమౌంట్ 2280 మైనస్ 1200. మనకు ఇక్కడ డ్యూరేషన్ అనేది ఇప్పుడు మనకు ఎస్ఐ కనుక్కున్న తర్వాత డ్యూరేషన్ అనుకుందాం. ఎస్ఐ మనకి ఎంత వస్తుందంటే 2280 మైనస్ 1200 1080 ఎస్ఐ వస్తుంది. అయితే మనకు ఎస్ఐ ఫార్ములా PTR/100. మనకి ఇక్కడ ఎస్ఐ 1080 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ 1200. మనకు టైం అన్నాడు కాబట్టి డ్యూరేషన్ అనుకోవాలి. డ్యూరేషన్ మనకు ఆర్ అంటే మనకు 4% ఇచ్చిండు బై 100. 2 zeros క్యాన్సల్. మనకు ఇంకా టీ ఈజ్ ఈక్వల్ టు 1080. మనకి ఇక్కడ న్యూమినేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ న్యూమినేటర్ ఉంది కాబట్టి డినామినేటర్లోకి వస్తుంది. 12 9s 0. 4 2s 8. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి మళ్ళీ 10 ఉంటుంది. 4 2s 8 పాయింట్. మనకు ఇంకా 2 ఇక్కడ మనకు ఇంకా 2 ఉంటుంది కాబట్టి 1 ఉంటుంది కాబట్టి 2.56 ఆన్సర్. మనకు ఫైండ్ ద డ్యూరేషన్ అన్నాడు కాబట్టి 22.25 4th ఆప్షన్. సారీ, ఇక్కడ క్యాల్కులేషన్ చేయను. 4 2s 8 1 0. 4 2s 8 2.0 వస్తుంది కాబట్టి 4 5s 20 0 22.45 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles is 28 degrees more than the smaller one. The smaller angle is. మనకు supplementary angle sum is equal to 180 degrees. అయితే మనకు ఇక్కడ ఏమనిందంటే లార్జర్ ఆఫ్ 2 supplementary angles is 28 degrees more than the smaller one. మనకు స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మనకు లార్జర్ యాంగిల్ 28 మోర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 28. మనకు ఇప్పుడు 180కి ఈక్వల్ చేసుకున్నాం. 180 degreesకి ఎక్స్ ప్లస్ స్మాలర్ 1
ఎక్స్ ప్లస్ 28 లార్జర్ వన్. అయితే మనకు 180 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 28. 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 28. మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 152. 2x x ఈజ్ ఈక్వల్ టు 152/2. ఇక్కడ చూసినట్లయితే 2 7 14 1 ఉంటుంది. 2 6 12 76 degree. The smaller angle is 76. అయితే మనకు ఇప్పుడు ఒకవేళ లార్జర్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 28 డిగ్రీస్. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత 76 ప్లస్ 28. ఈ రెండు ప్లస్ చేస్తే మనకు లార్జర్ వన్ వస్తుంది. ఇప్పుడు మనకి దీన్ని ప్లస్ చేస్తే 4 0. లార్జర్ యాంగిల్ 104 డిగ్రీస్, స్మాలర్ యాంగిల్ 76 డిగ్రీస్. ఈ రెండు ప్లస్ చేస్తే మనకు సప్లిమెంట్ యాంగిల్ 180 డిగ్రీస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ సాయి కవర్స్ 721 kilometers in boat in 42 hours against the stream and he takes 15 hours with the stream, find the speed of the stream. మనకు అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 721.5. ఇది కిలోమీటర్స్, మనకి ఇది అవర్స్ కాబట్టి మనకి స్పీడ్ వస్తుంది. మనకి ఇది 7 1 6 1 4 3. మనకు ఇక్కడ వస్తుంది 7. ఇంకా మనకి ఇక్కడ 42 కాబట్టి 1 వస్తుంది. 0.0641 వస్తుంది. 36.4. అంటే మనకు ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 17.16 km/h. మనకి ఇంకా 721 కిలోమీటర్స్ మళ్ళీ ఇంకా ఇక్కడ 15 అవర్స్లో ఎంత పోతుందంటే డౌన్ స్ట్రీమ్ 721/15. మనం ఇక్కడ 721/16 16 4 16 12 16 8 1 ఉంటుంది, పాయింట్ వస్తుంది. అట్లా కూడా మనకి ఇంకొకటి 0 పెట్టుకోవాలి, 0 వస్తుంది. 9 6. ఆన్సర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 48.06. మనకు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 ఫార్ములా. అయితే మనకు డౌన్ స్ట్రీమ్లో మనకు 48.06 మైనస్ మనకు అప్ స్ట్రీమ్లో 17.16/2. మనకు ఇది అంతా క్యాల్కులేషన్ చేస్తే 15.45 km/h. Our answer 1. Next question. A class of 30 students appeared in test. The average score of 12 students is 60 and the rest is 62. What is the average score of the class? మనకు టోటల్ స్టూడెంట్స్ 30 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ 12 స్టూడెంట్స్ అన్నాడు. ఫస్ట్ 12 స్టూడెంట్స్ 60, 12 6 72 0. నెక్స్ట్ ద టాప్ ది రెస్ట్ ఈస్ 62. మనకు 30 నుంచి 12 చేసేస్తే ఇంకా 18 మెంబర్స్ ఉంటారు. 62
18 2 జా 6 3 36 కాబట్టి 108 18 6 111 111 ఈ రెండు ప్లేస్ చేస్తే మనకు 6 3 8 1. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద స్కోర్ ఆఫ్ ది క్లాస్? అంటే క్లాస్లో మనకు మొత్తం టోటల్ స్టూడెంట్స్ 30. మనకు ఇప్పుడు 3 టేబుల్తోనే క్యాన్సలేషన్ చేస్తే 3 6 జా 3 1 జా 3 2 జా 3 10 జా. మనకి ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే అది సరిపోతుంది. 61.2 ఈజ్ అవర్ ద న్యూ స్కోర్, న్యూ యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ 61.2. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చన్. మ్యాక్సిమం ప్రతి షిఫ్ట్లో రిపీట్ అయితే అన్న క్వశ్చన్. మనం విబోడోమాస్ మెథడ్ బట్టి ఇది చేయాలి. 127 మైనస్ 7 ఇంటూ ఫస్ట్ మనం బ్రాకెట్లో అనేది చేయాలి. 17 ప్లస్ 6 23 ప్లస్ 93. తర్వాత విబోడోమాస్ మెథడ్లో ఫస్ట్ మనం డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ డివిజన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. 7 ఇంటూ 23 7 3 జా 21 2 ఉంటుంది కాబట్టి 7 2 జా 14 ప్లస్ 2 16 ప్లస్ 93. మనకి ఇక్కడ 127 మైనస్ 161 ప్లస్ 93 కాబట్టి మనకు ఇక్కడ ఈ రెండు ప్లస్ చేస్తే 220 మైనస్ 161 ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 161 59 ఈజ్ అవర్ ఆన్సర్ ఫస్ట్ వన్.